రూపం ఆమె సొంతం. అటు బికినీ వేసి గ్లామర్ రోల్స్ లో కైపెక్కించిన, ఇటు నార చీరలు కట్టి భక్తి భావం కలిగేలా నటించిన అమ్మడికే సాధ్యం. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఈ భామ. ఆమె డైనా కురియన్. ఆ పేరుతో ఆమెను మనం గుర్తుపట్టలేం. అదే నయనతార అంటే మాత్రం టక్కున గుర్తుకొస్తుంది. ఈ రోజు నయన బర్త్డే స్పెషల్ మీకోసం. కెరియర్ స్టార్ట్ చేసిన కొంతకాలానికి సౌత్ ఆడియన్స్ ను తన అందంతో నటనతో పిచ్చెక్కించింది నయనతార. తక్కువ టైంలోనే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది నయన. ఆమె సౌత్ లో టాప్ ప్లేస్ కు అంత ఈజీగా చేరుకోలేదు. పాపా జాగతే పరాకులో పడతావే, చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే. 2003లో జయరామ్ హీరోగా వచ్చిన మనస్సున కారే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది నయన. తొలి సినిమా ఫ్లాప్. కానీ నయన అందానికి అభినయానికి ఫ్లాట్ అయిన సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసగా విస్మయ తుంబత్తు, నట్టురజావు అనే 2 సినిమాలలో ఛాన్స్ ఇచ్చాడు. మోహన్ లాల్ ఎఫెక్ట్ నయన కెరీర్ పై పాజిటివ్ గానే ప్రసరించింది. మోహన్ లాల్ తో వరుసగా 2 సినిమాలు చేసేసరికి మలయాళ ఇండస్ట్రీలో నయన పేరు మారుమోగిపోయింది. శరత్ కుమార్ హీరోగా అయ్యా మూవీ తమిళంలో రిలీజ్ అయింది. తమిళంలో ఫస్ట్ మూవీ ఫ్లాప్. ఇంతలోనే నయనకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చంద్రముఖిలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది నయన. నిండైన చీరకట్టుతో చంద్రముఖిలో రజనీ సరసన అదరహో అనిపించింది నయన. ఈ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది నయన. ఈ సినిమాతో సూపర్ హిట్ తో రజనీ పక్కన మరో 2 సినిమాలలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది నయన. ఇంతలోనే సొంత ఇండస్ట్రీ నుంచి మరో 2 భారీ ఆఫర్స్ నయన తలుపు తట్టాయి. మెగాస్టార్ మమ్ముట్టి సరసన తస్కర వీరన్, రప్పాకల్ సినిమాలు చేసింది నయన. ఆ సినిమాలు హిట్ కావడంతో మలయాళంలో అమ్మాయి గారి కెరీర్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత గజనీతో సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2005లో నయనతార కెరీర్ ను బూస్టప్ ఇచ్చిన సినిమా గజనీ. ఈ మూవీలో అమ్మాయి గారు చేసింది సెకండ్ రోలే అయినా నయన క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతవరకు ఉన్న హోమ్లీ ఇమేజ్ కాస్త అర్బన్ సెంట్రిక్ గా మారింది. దీంతో అమ్మడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ముఖ్యంగా ఎక్స్ పిచ్చి వై పిచ్చి అంటూ కుర్రకారును తన అందంతో ఓ రేంజ్ లో ఊపేసింది నయనతార. కాలీవుడ్ లో వరుస హిట్లతో ఉన్న నయన టాలీవుడ్ లోను స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి బీజం వేసిన సినిమా లక్ష్మి. తెలుగు నుంచి బంపర్ ఆఫర్ నయన చెంత చేరింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న లక్ష్మిలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు దర్శకుడు వినాయక్. అప్పుడు వినాయక్ కనిపించిన బెస్ట్ ఆప్షన్ నయనతార. తర్వాత నయన నటించిన బాస్, యోగి డిజాస్టర్ గా నిలిచాయి. చిలకను నేను చెరుకువు నువ్వు కొరికిన వేళ కాదనకు
నయనతార కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు. కెరీర్ హిట్స్ మాట దేవుడెరుగు, కాంట్రవర్సీలతో డౌన్ ఫాల్ మొదలైంది. నటనపై దృష్టి పెట్టాల్సిన టైంలో సింబుతో ప్రేమాయణం నడిపి నానా ఇబ్బందులు పడింది నయన. పైన నేను వానలు నిన్నిలా తడవనీగా నిన్ను నిరీక్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా నీలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా. తెలుగులోనే కాదు తమిళ మలయాళంలో కూడా నయనతార క్రేజీ హీరోయినే. కాంట్రవర్సీలతో కాపురం చేసిన అమ్మాయి గారంటే హీరోలకు మోజే. నిండైన చీరకట్టులో మురిపించినా, బికినీ వేసి కవ్వించినా అది నయనతారకే సాధ్యం. అందుకే ఎన్ని అడ్డంకులొచ్చినా ఇప్పటికీ నయనతార క్రేజీ హీరోయిన్ గానే కెరీర్ సాగిస్తోంది. వల్లవన్, తెలుగులో వల్లభ. ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ సింబుయే. నయనతార హీరోయిన్. సింబు చేసిన పబ్లిసిటీతో సినిమా మంచి హైప్ పై రిలీజ్ అయింది. అయితే మూవీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. అయితే సినిమా పోయినా సింబుకు నయనతార మాత్రం బోనస్ గా మిగిలింది. వల్లభలో కలిసి నటించిన సింబు నయనతారలు గాఢమైన ప్రేమలో మునిగి తేలారు. వీళ్ళిద్దరి వ్యవహారం ఆల్మోస్ట్ పెళ్లి వరకు వచ్చింది. అయితే లాస్ట్ మూమెంట్ లో అన్ని లవ్ కహానీ లాగానే వీళ్ళిద్దరూ కూడా తూచనేసుకున్నారు. సింబుతో కటీఫ్ చెప్పాక జోరు పెంచింది నయన. తలై మగన్, ఈ దుబాయ్ సీను, తులసి సినిమాల్లో నటించింది. ఇందులో తులసి, ఈ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయాయి. నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసానే తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట. కానీ ఎందుకో నయన కెరీర్ మాత్రం గాడి తప్పినట్లు కనిపించింది. సింబు ప్రేమాయణం తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టింది నయన. వరుస సినిమాలు చేసింది. అయితే కొత్త హీరోయిన్స్ రాకతో నయన కెరీర్ స్లో అయిపోయింది. ఇలాంటి టైంలో బిల్లా సినిమాతో మరోసారి తన గ్లామర్ పవర్ చూపించింది నయన. ఈ సినిమాలో ఏకంగా బికినీతో కవ్వించి కేక పుట్టించింది ఈ కేరళ కుట్టి. నయన కెరీర్ ఊపందుకోవడంలో బిల్లా కూడా కీ రోల్ ప్లే చేసింది. బిల్లాతో హిట్ కొట్టి జోష్ మీదున్న నయనకు ఆ తర్వాతే అసలు సినిమా కనిపించింది. వరుస ఆఫర్స్ వస్తున్నా హిట్స్ మాత్రం మోహం చాటేశాయి. ఒకటా రెండా, బిల్లా తర్వాత ఏకంగా 8 ఫ్లాపులను రుచి చూసింది నయన. వరుస ఫ్లాప్లు ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు విమర్శకులు నోటికి పని చెప్పారు. నయన పని అయిపోయింది. పెళ్లికి టైం దగ్గర పడింది. కెరీర్ లో ఈ భామ జోరందుకోవడం కష్టమే. ఇలా ఎన్నో సందేహాలు నయనతార కెరీర్ పై. అయితే ఇవేవి ఈ కేరళ కుట్టి స్పీడ్ ను ఆపలేకపోయాయి. గోడకు కొట్టిన బంతిలా అదుర్స్, బాడీగార్డ్లతో అదుర్స్ అనిపించింది నయనతార. కెరీర్ ఎండ్ అనే టైంలో వచ్చిన సినిమాలు అదుర్స్ అండ్ బాడీగార్డ్. అదుర్స్ తో తెలుగులో, బాడీగార్డ్ తో మలయాళంలో సత్తా చూపించింది నయన. Where is the panchakattu? Where is the path bike? Where is the old look jari? What is this suit boot? What is this French cut? What is this Gulf Central jari?
I don't want panchakattu, I don't want paata bike, I don't want old look bore. I like this suit boot, I like this French cut, I like this Gulf center pore. Barracks baby la unde nuvu RDX bomballe అయిపోయావే. నయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నీ వల్ల ఉల్లాసం కాదు నా గవ్వల దండ కౌగిల్లో వంతేళ్ళు